హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బొబ్బర్లతో స్నాక్ చేసుకొచ్చండి. నా వాయిస్ కొంచెం రఫ్గా వస్తుందని ఏమనుకోవద్దు, కొంచెం గొంతులో ఇన్ఫెక్షన్ అయింది. ఫస్ట్ వచ్చేసి నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని ఉదయం చేసుకున్నా పర్లేదు, మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకున్నా పర్లేదు. నానబెట్టుకున్నవన్నీ కడిగేసి కుక్కర్లో వేసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం పప్పులాగా కనిపించేలా చేయాలి. అలా దించుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఎలాగో. కొంచెం మంచిగా నలిగినట్టు ఉండాలి, బాగుండాలి. అలా ఇప్పుడు దానికి పోపు పెట్టుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఎల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ చాట్లా చేసుకోవడమే. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మా ఊర్లో ఏం దొరకవు, ఇంట్లో ఏం లేవు, అలా చేశాను. మాది పెద్ద ఫ్యామిలీ అండి, ఏం చేసుకుంటారు అని అనుకోవచ్చు మీరు, అందుకని చెప్తున్నాను. ఆనియన్స్ బాగా ఏగకపోయినా పర్లేదు, లైట్గా ఎగితే చాలు, ఎందుకంటే తినేటప్పుడు బాగుంటాయి. ఇంకా ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని తినేటప్పుడు లెమన్ కూడా పిండుకోండి లాస్ట్లో, చాలా బాగుంటుంది. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి.